కోపాన్ని చాలా మటుకు అందరూ శత్రువుతో పోలుస్తారు కానీ కోపం శత్రువు కాదు, ఒక బలహీనత. జీవితంలో గెలవాలి అంటే శత్రువుని అయినా కోపాన్ని అయినా ఎలా అధిగమించాలో తెలుసుకోవాలి. కోపం మనలో నుంచి వస్తే శత్రువు మాటలో నుండి పుట్టినవారే. కోపం మీలో పుట్టి మిమ్మల్ని నాశనం చేస్తూ మరొకరికి కష్టం కలిగిస్తుంది. శత్రువు మీ వల్ల అంటే మీ మాట వల్ల పుట్టి మీకు కష్టం కలిగిస్తాడు. శత్రువులందరూ మాట వల్ల పుట్టరు కానీ నా అనుకున్న బంధాలు శత్రువులుగా మారడానికి మాత్రం మాటే కారణం. ఇది మీ మనసుని బలహీనపరిచే మొదటి కారణం. కోపంలో వచ్చే మాట మనసులో ఉన్నమాట అని కొందరు అంటారు. కోపంలో అన్నమాట గుర్తుంటుంది కానీ దాని వెనుకున్న అర్థం బాధ అర్థం కావు అని మరికొందరి వాదన. కోపాన్ని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చూపించినా కోపం మాత్రం ఒక బలహీనత మాత్రమే. కోపం ఎలా వచ్చినా నష్టం చేస్తుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. కోపం వచ్చినప్పుడు ఈ విషయం మనసుకి గుర్తుండదు అంతే. కోపం అవసరమా అని మరొకరు ప్రశ్నిస్తే మరింత కోపం వస్తుంది కానీ మనసు ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరూ విజేతలే కదా. ఈ వీడియోని పూర్తిగా చూసిన వారికి మీ మనసు కోపం అవసరమా అని గుర్తు చేస్తూ ఉండేలా చేస్తుంది. నమ్మకం ఉంచి ఈ వీడియోని పూర్తిగా చూడండి. కోపం అనేది ఒక వ్యక్తి ఎంత దగ్గరగా ఉన్నా మనసుకి దూరం చేస్తుంది. మాటని గట్టిగా వినపడేలా చేసి మాటలోని అర్థాన్ని గ్రహించలేనంత దూరంగా మనసుని దూరం చేస్తుంది. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారిని మాటలతో గాయాన్ని చేయకూడదు. ప్రేమ అర్థం చేసుకునే గుణం ఉన్న చోట తక్కువగా మాట్లాడినా, అసలు మాట్లాడకపోయినా, మౌనంగా ఉన్నా మీ మనసులోని బాధ మీ కళ్ళల్లో కనిపెట్టగలరు. ప్రేమని నటించే వారికి, మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారికి మీ మనసులోని బాధని కంటికి ఎదురుగా కన్నీరుగా జారవిడుస్తున్నా సరే అర్థం కాదు. ప్రేమించే వారి దగ్గర కోపాన్ని చూపించవలసిన అవసరం లేదు. అర్థం చేసుకోలేని వారి దగ్గర కోపాన్ని చూపినా ప్రయోజనం లేదు. రెండు వ్యర్థమే. ఒక సమస్య ఎదురైనప్పుడు ప్రేమించేవారైనా, ద్వేషించేవారైనా, స్నేహితుడు అయినా, విరోధి అయినా, ఎవ్వరైనా సరే కోపాన్ని చూపి మనసుని గాయపరిస్తే మీరు ఏం చెప్పినా, ఎంత చెప్పినా, ఎలా చెప్పినా అవతల వ్యక్తి మనసుకి చేరదు. ఏ సమస్య అయినా అర్థం చేసుకోనంత వరకు పరిష్కారం దొరకదు. సమస్య ఎదురైనప్పుడు కోపం ఒక బలహీనత అని గుర్తు తెచ్చుకొని కోపాన్ని దూరంగా ఉంచి సమస్యని సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకోండి. కోపం ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపదు, మరొక సమస్యని తెచ్చిపెడుతుంది. కోపాన్ని అధిగమించడం నేర్చుకోవాలి కానీ భరించమని చెప్పడం న్యాయం కాదు. తన కోపాన్ని తను అర్థం చేసుకున్న వారు కూడా అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు తన కోపానికి తానే బలైపోతున్నాడు. ప్రతి ఒక్కరూ కోపాన్ని జయించి ఆనందంగా జీవిస్తూ చుట్టూ ఉన్నవారిని ఆనందంగా జీవించే అవకాశాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోపాన్ని అదుపు చేసుకోవడానికి ఒక చిన్న మార్గం నా వీడియో ద్వారా దొరికింది అని భావిస్తున్నాను. మీ వీడియో అందరికీ నచ్చింది అని కూడా భావిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.